శాఖ మంత్రి గారికి ఈ సభ ద్వారా అనేక రాష్ట్రాల అధ్యక్ష ఈ దేశంలో వన్ టైం సెటిల్మెంట్ పాటించే అధ్యక్ష అసలు మనం వసూలైనా చేయాలి. వసూళ్లు చేయకపోవడానికి గల కారణాలు ఏంటి? మన డిపార్ట్మెంట్ ఉన్నారు, ఎన్ఫోర్స్మెంట్ విభాగాలు ఉన్నాయి, విజిలెన్స్ విభాగాలు ఉన్నాయి, కిందన అట్టడుగు స్థాయి నుంచి ప్రధాన కమిషనర్ వరకు ఉన్నారు. మరి అధికార యంత్రాంగం ఏం చేస్తున్నారు అధ్యక్ష? 7,733 కోట్ల అధ్యక్ష. ఈరోజు ప్రతి నెల డబ్బులున్నాయా లేదా అని చూసుకునేటువంటి స్థితిగతులకి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేస్తే అధికార యంత్రాంగం నిర్లక్ష్యం కావచ్చు, లేకపోతే వాళ్ళలో ఉన్నటువంటి ఇంకొక వ్యతిరేకమైన ధోరణులు కావచ్చు, ఈరోజు ట్యాక్స్ ఎవేషన్స్ని అరికట్టలేకపోతా ఉన్నారు అధ్యక్ష. ఎవరైతే సక్రమంగా డిసిప్లిన్డ్గా ట్యాక్సులు పన్నులు చెల్లిస్తున్నారో వారి దగ్గర వసూలు చేస్తున్నారు. ఎవరైతే ప్రభుత్వానికి ట్యాక్సులు చెల్లించకుండా ఉండాలని దొడ్డి మార్గాలను అనుసరిస్తూ ఉన్నారో వాళ్ళ యందు మాత్రం అధికార యంత్రాంగం చాలా నిర్లిప్తంగా ఉంటుందనడానికి ఇది ఒక చక్కరైన ఉదాహరణ అధ్యక్ష. నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ మంత్రి గారికి సూచన చేస్తున్నాను అధ్యక్ష. అనేక రాష్ట్రాలు వ్యాట్ ట్యాక్స్లోనూ ఉన్నటువంటి పెండింగ్ను వసూలు చేయడానికి వన్ టైం సెటిల్మెంట్ అనుసరించే అధ్యక్ష. పక్కనున్న తెలంగాణ కావచ్చు, తమిళనాడు, కర్ణాటక, భారతదేశంలో ఉన్నటువంటి 26 రాష్ట్రాలు అమలు చేసే అధ్యక్ష. కనీసం మీరు వన్ టైం సెటిల్మెంట్ని ఇచ్చైనా సరే మనం దాని ఆదాయాన్ని రాబట్టగలిగితే 7,733 కోట్ల రూపాయల్లో కనీసం ఒక 3,000 కోట్ల రూపాయలైనా మన రాష్ట్రానికి ఆదాయం వస్తుంది అధ్యక్ష. ఇది నేను గౌరవ మంత్రి గారికి సభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తున్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష రెండవది ఇంకోటి చూస్తే అధ్యక్ష 23, 24 వరకు జిఎస్టీలో ఉన్న పెండింగ్ అధ్యక్ష. ఇదంతా కూడా నేను మాట్లాడుతున్నది పెండింగ్ అధ్యక్ష. అంటే ఈ రాష్ట్రానికి ఆదాయం ఎంత కోల్పోతున్నాము అనేటటువంటిది సభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తున్నాను అధ్యక్ష. ఇది అధ్యక్ష 11,863 కోట్లు ఉంది అధ్యక్ష. ఇది నేను రాసింది కాదు అధ్యక్ష, మన వెబ్సైట్లోనే ఉన్నటువంటిది అధ్యక్ష. ఇది 11,863 కోట్లు అధ్యక్ష. ఇందులో అమౌంట్ నాట్ అండర్ డిస్ప్యూట్ అంటే ఎటువంటి డిస్ప్యూట్స్లో కూడా లేనటువంటిది అధ్యక్ష 7,185 కోట్ల అధ్యక్ష. అమౌంట్ అండర్ డిస్ప్యూట్ 4,677 కోట్ల అధ్యక్ష. అంటే మరి మన యంత్రాంగం ఏం చేస్తూ ఉంది, ఎందుకు వసూలు చేయలేకపోతా ఉన్నారు, దీనికి గల కారణాలు ఏమిటి అని చూస్తా అధ్యక్ష. ఇక్కడ మనం ఒకసారి చూస్తే అధ్యక్ష జిఎస్టీ వసూళ్లు మన గౌరవ కమిషనర్ గారు ఒక ప్రెస్ మీట్లో వారు నివేదిక ఇచ్చారు అధ్యక్ష. 2020-26 సంవత్సరంలో గత ఏడాది జనవరి కన్నా ఈసారి మనం 6.72% అధికంగానే మనం ఈరోజు పన్నులు వసూలు చేశాం అధ్యక్ష. జిఎస్టీ అంటే కేంద్రంలో ఉన్నటువంటి సరాసరి కన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కువగానే ఉంది అధ్యక్ష. బట్ కర్ణాటక రాష్ట్రం కన్నా మనం తక్కువగా ఉన్నాం అధ్యక్ష. ఇదే పరిస్థితి మనం వసూళ్లలో ఇంకా మనం ఖచ్చితత్వంగా పాటిస్తే ఇది 6.72 కాదు అధ్యక్ష, 15% వెళ్ళేటటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది అధ్యక్ష. దీనికి కారణం కొంతమంది అధికారుల నిర్లక్ష్యం, నిర్లిప్తత, అవినీతి కారణం అనేటటువంటిది చాలా పత్రికల్లో చూస్తున్నాం అధ్యక్ష. చాలా ఎవిడెన్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ మనం వైజాగ్లో అధ్యక్ష నిక్కు శ్రీనివాస్ అనే డిప్యూటీ కమిషనర్ అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అధ్యక్ష సొంతంగానే కమర్షియల్ ట్యాక్స్ వెబ్సైట్ ఒకటి రూపొందించారు అధ్యక్ష. వెబ్సైట్ ఒకటి రూపొందించి వైజాగ్ నుంచి వచ్చే కమర్షియల్ ట్యాక్స్ని ఆ వెబ్సైట్లో నుంచి కట్టించి 1,200 కోట్ల రూపాయలు తన సొంత ఖాతాలో వేసుకున్నారు అధ్యక్ష. 1,200 కోట్ల రూపాయలు. ఈరోజు 1,200 కోట్ల రూపాయలు నా నియోజకవర్గానికి అభివృద్ధి కోసం కానీ కేటాయించగలిగితే నా నియోజకవర్గంలో సమస్యలు జీరో అవుతాయి అధ్యక్ష. అంటే ఒక వ్యక్తి ఒక డిపార్ట్మెంట్ వెబ్సైట్ని క్రియేట్ చేసి తన సొంత ఖాతాకి 1,200 కోట్లు మరిస్తే ఈ రోజు వరకు ఎటువంటి చర్యలు లేవు అధ్యక్ష. నా ఆవేదన అంతా ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర భాగం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర సంక్షేమం కోసం, సూపర్ 6 అమలు కోసం ముఖ్యమంత్రి గారు రాత్రి పగలు కష్టపడతా ఉంటే
కేంద్రానికి పోయి మనం ఎప్పటికప్పుడు మన అభ్యర్థిని మనం ఇస్తా ఉంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం సమర్థవంతంగా పనిచేయకపోతే, అవినీతిలో కూరికపోతే ఈ రాష్ట్రం ఎటువైపు పయనిస్తుందో ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రధానికానికి కూడా తెలియపరుస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, వైజాగ్ రీజనల్ ఆఫీసులో అధ్యక్ష, అక్కడ శేఖర్ అనేటటువంటి అతను ఏసీబీ దాడుల్లో ఆయన ఏసీబీ దాడులు జరిగితే ఈ రోజు కూడా అతనికి వైసీపీ ప్రభుత్వాల అధ్యక్ష కన్ఫర్డ్ ఐఏఎస్కి పంపించారు అధ్యక్ష. కన్ఫర్డ్ ఐఏఎస్ ఇవ్వాలని చెప్పి రికమెండ్ చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. అలాగే అధ్యక్ష, మరి కేంద్ర కార్యాలయంలో ఉన్నటువంటి ఒక అధికారి అధ్యక్ష, ఆయన చూస్తే అధ్యక్ష 500 కోట్లు ఆయన పైన మరి దుమ్ము రేపుతున్నటువంటి అవినీతిలో దుమ్ము రేపుతున్నటువంటి అధికారి అధ్యక్ష. ఆయన 500 కోట్లు దానిపైన విచారణ జరుగుతుంటే అది ఇంకా 1000 కోట్ల కథనాల వరకు కూడా వెళ్ళే పరిస్థితి ఉంది. అంటే ఈ రకంగా ఒక అధికారులు 100 కోట్లు 1000 కోట్లాది రూపాయలు అవినీతి చేసి ఈ రాష్ట్ర ఆదాయాన్ని, ప్రజలు సక్రమ పద్ధతిలో కట్టినటువంటి పన్నుల్ని ఈ రకంగా వాళ్ళు పక్కకి వాళ్ళ అవినీతిలో కూరికపోతే, అట్లానే ఎవరైతే సకాలంలో కట్టని పన్ను చెల్లింపుదారులు ఉంటారో వాళ్ళకి నోటీసులు ఇస్తారు అధ్యక్ష. నోటీసులు ఇచ్చి వాళ్ళని పిలిపిస్తారు అధ్యక్ష. మళ్ళా నోటీసులన్నీ విత్డ్రా అవుతాయి అధ్యక్ష. ఎందుకు నోటీసులు ఇస్తున్నారు? ఎందుకు మీరు విత్డ్రా చేస్తున్నారు? మీరు విత్డ్రా చేసిన దానికి ఏమైనా దానికి పరిష్కారం అయినటువంటి నివేదిక ఏమైనా ఉన్నాయా? అటువంటివి నేను ఈ సభ ద్వారా గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ అధ్యక్ష, మనకి జిఎస్టీ రిటర్న్స్ ఇస్తారు అధ్యక్ష. రిటర్న్స్ ఇచ్చేటప్పుడు అధ్యక్ష, నిన్న రెడ్డిస్ ల్యాబొరేటరీస్ అధ్యక్ష ఒక రిఫండ్ కావాల్సినటువంటి ఫైల్ వచ్చింది అధ్యక్ష. అందులో ఎవరైతే ఇప్పుడు కేంద్ర కార్యాలయంలో దమ్మున్నటువంటి అధికారి ఉన్నారో ఆ అధికారికి చాలా ఫేవరెట్ డీలర్ అధ్యక్ష. ఆయన ఎవరు? రెడ్డి ల్యాబొరేటరీస్ అధ్యక్ష. 130 కోట్లు ఎక్కువ రిఫండ్ ఇచ్చారు అధ్యక్ష. 130 కోట్లు రిఫండ్ ఇచ్చారు అధ్యక్ష. దీనికి ఉన్న ప్రామాణికత ఏంటి? ఏ రకంగా ఇస్తున్నారు? మీరు వసూలు చేయాల్సింది వసూలు చేయడంలా రిటర్న్ ఇవ్వాల్సింది మాత్రం చాలా ఎక్కువగా ఇస్తున్నారు అధ్యక్ష. ఇది సభ ద్వారా ఇవన్నీ కూడా ఒకసారి గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష విశాఖపట్నంలో ఒక జిఎస్టీ పన్ను ఎగవేతదారుడు ఉంటే ఆయన పైన 81 కోట్ల నకిలీ ఇన్వాయిస్లు తయారు చేసి ఈరోజు రాష్ట్రంలో అటువంటి చాలా ఉన్నాయి అధ్యక్ష. ప్రాంతాల వారీగా ఉన్నాయి అధ్యక్ష. అంటే వాళ్ళు వస్తువులేవి తయారు చేయరు, వస్తువులేవి రవాణా చేయరు, కానీ ఫేక్ ఇన్వాయిస్లు తయారు చేస్తారు అధ్యక్ష. ఫేక్ ఇన్వాయిస్లు తయారు చేసి రాష్ట్రంలో తిరిగి ప్రభుత్వం నుంచి తిరిగి రిటర్న్ తీసుకునేటటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి అధ్యక్ష. దీనికి కారకులు ఎవరు అధ్యక్ష? అధికార యంత్రాంగం వైఫల్యం అయితే, అధికార యంత్రాంగం అవినీతిలో కూరికపోతే, అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా ఉంటే ఈరోజు రాష్ట్ర ఆదాయం ఏ రకంగా పెరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అందులో చూస్తే అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సిజిఎస్టీ యాంటీ ఎవేషన్ అధికారులు ప్రభుత్వ ఖజానాకి 11.54 కోట్ల నష్టం కలిగించినట్లుగా గుర్తించారు అధ్యక్ష. మరి అదే మన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఎందుకు గుర్తించలేకపోయారు అధ్యక్ష? వీళ్ళన్ని క్వార్టర్లోనే మేము చేస్తున్నాం, వీళ్ళు చాలా ఇచ్చారు అధ్యక్ష. ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో చూస్తే అధ్యక్ష, ఏమేమి చర్యలు ఏ రకంగా మేము ఎన్ని పోర్టల్స్ ఉన్నాయి అని కూడా వాళ్ళు చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి అధ్యక్ష. మేము ఏపీజీఎస్టీ యాక్ట్ని చాలా పకడ్బందీగా చేస్తున్నాం అని, దీని అన్నిటికీ కూడా ఐటీ విభాగాన్ని పటిష్టం చేశాం అనేటటువంటి నివేదిక ఇచ్చారు అధ్యక్ష. మరి ఇంకోటి అధ్యక్ష, చాలా విచిత్రమైంది అధ్యక్ష. ఈ రాష్ట్రంలో విశాఖపట్నంలో అధ్యక్ష 1000 కోట్ల రూపాయలు అంటే 975 కోట్ల రూపాయలు అధ్యక్ష ఒక స్టీల్ సంస్థకు అధ్యక్ష, ఒక స్టీల్ వ్యాపారం చేసేటటువంటి ఒక వ్యక్తి 975 కోట్లు పన్ను ఎగవేశాడని ఒక అసిస్టెంట్ కమిషనర్ వెళ్ళి అసెస్మెంట్ చేసి ఏదైతే వీళ్ళ ఆటోమేటిక్
దీని ప్రకారం అలాట్మెంట్ అయితే ఆ అధికారి వెళ్ళి అసెస్మెంట్ చేస్తే 975 కోట్ల రూపాయలు ఏవియేషన్ ఉందని చెప్పి ఆయన నోటీస్ ఇస్తే ఆయనకి ఇచ్చినటువంటి గుర్తింపు ఏంటో తెలుసు అధ్యక్ష, పాడేరుకు ట్రాన్స్ఫర్ అధ్యక్ష. ఆ అధికారిని మళ్ళీ సస్పెండ్ చేశారు అధ్యక్ష. ఇది గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అవినీతికి మరో రూపం, అవినీతికి ప్రతిరూపం. జగన్మోహన్ రెడ్డి గారు అవినీతికి ప్యాంటు షర్టు వేస్తే ఎలా ఉంటారని అడిగితే నేను జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో ఉంటానని అవినీతి మాత కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అటువంటి అవినీతి చక్రవర్తి పరిపాలన చేసిన కాలంలో ఒక నిజాయితీ కలిగినటువంటి అధికారి చేసినటువంటి దానికి ఇచ్చినటువంటి కానుక ఆయనకి సస్పెన్షన్, ట్రాన్స్ఫర్ అండ్ సస్పెన్షన్ అధ్యక్ష. ఇందులో కూడా అధ్యక్ష చాలా విచిత్రం, ఇక్కడ సభలో సభ్యులందరూ కూడా వినాలి అధ్యక్ష. 975 కోట్ల రూపాయలు ఏవియేషన్ చేస్తే ఆయన జిఎస్టీ సక్రమంగా చెల్లించలేదని నోటీస్ ఇస్తే ఆయన హైకోర్టుకి వెళ్ళారు అధ్యక్ష. హైకోర్టులో ఆయన ఏం వేశారంటే అధ్యక్ష, ఈ అధికారి నాకు అసెస్మెంట్ చేసే రైట్ అర్హత ఉన్న వ్యక్తి కాదు అని చెప్పి ఆయన హైకోర్టులో కేసు వేశారు అధ్యక్ష. హైకోర్టు ఏం చెప్పిందంటే, మీరు అక్కడ ట్రిబ్యునల్ ఉంటుంది లేదా అప్పీల్స్ ఉంటాయి, అప్పీల్ కమిషనర్ దగ్గర పొండి, డిపార్ట్మెంట్ దగ్గర పొండి అని చెప్పి కేసు కొట్టేసింది అధ్యక్ష. మళ్ళీ అదే వ్యక్తి సుప్రీంకోర్టులో కేసు వేశాడు అధ్యక్ష. ఆయన ట్యాక్స్ 975 కోట్లు వేసిన దానిపైన ఆయన వెళ్ళలేదు అధ్యక్ష. ఈ అధికారి, ఈ స్థాయి అధికారి నాకు ట్యాక్స్ వేయడానికి అర్హత ఉన్నటువంటి వ్యక్తి కాదు అని చెప్పి ఆయన వేశాడు అధ్యక్ష. సుప్రీంకోర్టులో వేస్తే సుప్రీంకోర్టు హైకోర్టుకి మళ్ళీ రిటర్న్ చేస్తూ మీరు ఎవరు దీనికి కాంపిటెంటా కాదనేది ఫైనలైజ్ చేయండి అని చెప్పి సుప్రీంకోర్టుకి రిటర్న్ చేస్తే అధ్యక్ష ఇప్పటికి 2 సంవత్సరాల 8 నెలలు అయింది అధ్యక్ష. ఎంతవరకు మన జిఎస్టీ డిపార్ట్మెంట్ వాడు ఎలిజిబుల్ కాంపిటెంట్ అథారిటీయా కాదా అనేటటువంటి కౌంటర్ ఫైల్ కూడా ఈ రోజు వరకు చేయలేదు అధ్యక్ష. ఈ రోజు వరకు 2 సంవత్సరాల 8 నెలలు అయింది అధ్యక్ష. ఇది 975 కోట్ల అధ్యక్ష. అలానే అధ్యక్ష నకిలీ బిల్లులు అధ్యక్ష జస్ట్ అయిపోయింది అధ్యక్ష. జస్ట్ ఎందుకంటే రాష్ట్ర ఆదాయం అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా చెప్తుంటారు అంటే నో అధ్యక్ష, అంటే నేను ఈ సభ ద్వారా గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. ఇక్కడ అంటే ఇక్కడ చేసినటువంటి విషయాలు కూడా తెలియాలి అధ్యక్ష. నకిలీ బిల్లులతో 515 కోట్లు స్వాహ. నకిలీ బిల్లులు అధ్యక్ష. ఈ నకిలీ బిల్లులు ఏంటంటే అధ్యక్ష, వాళ్ళు ఎవరు కూడా ఎటువంటి వస్తువులు తయారు చేయరు అధ్యక్ష, తయారు చేయరు, ట్రాన్స్పోర్టేషన్ ఉండదు అధ్యక్ష, కానీ బిల్లులు మాత్రం తయారు చేస్తారు అధ్యక్ష. ఇవన్నీ చూస్తే అధ్యక్ష రాష్ట్రంలో 515 కోట్లు స్వాహ. ఇవి ఎక్కువగా చూస్తే అధ్యక్ష ఇవి కూడా గత వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి స్కామ్స్ అధ్యక్ష. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నేను మొన్న కూడా చెప్పాను అధ్యక్ష, బడ్జెట్లో మాట్లాడేటప్పుడు కల్తీ పరిపాలన అని ఆ రోజు సంపాదించాను అధ్యక్ష. కారణం వీటన్నిటికీ నిదర్శనం అధ్యక్ష. ఇదండి ఈరోజు రాష్ట్రంలో పక్షం రోజుల్లోనే ఎవరైతే ఇది కూడా ఇచ్చేశారో ఇవి కూడా ఎందుకు వసూలు చేయలేకపోతా ఉన్నారు, ఈ రోజు వరకు కూడా వసూలు చేయలేదు అధ్యక్ష. అలాగే అధ్యక్ష బంగారం అధ్యక్ష, మన రాష్ట్రానికి ఇటు ఢిల్లీ నుంచి, ముంబై నుంచి, చెన్నై నుంచి బంగారం మన రాష్ట్రానికి వస్తుంది అధ్యక్ష. ఈ రాష్ట్రానికి వచ్చేటప్పుడు కింద అధికారులందరూ కూడా గుర్తి చప్పుడు కాకుండా అంగడియా అనేటటువంటి ఒక కోడ్ పదాన్ని పెట్టుకొని పూర్తిగా రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని పూర్తిగా కొల్లగొడతా ఉన్నారు అధ్యక్ష. మరి నేను ఈ సభ ద్వారా గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకొని వస్తున్నది, ఆదాయాన్ని పెంచాలి. ఆదాయాన్ని పెంచాలనంటే సమర్థవంతంగా ఈ 975 కోట్ల ట్విస్ట్ అధ్యక్ష. మనకి ఐటీ డిపార్ట్మెంట్, ఐటీ వింగ్ ఉంది అధ్యక్ష, వాళ్ళ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఐటీ వింగ్ వాళ్ళు ఏం చేశారంటే అధ్యక్ష, ఆ ఐటీ వింగ్లో ఏ స్థాయి అధికారి ఏది తనిఖీ చేయాలని ఒక వివరణ ఉంది అధ్యక్ష. రాష్ట్ర అధికారులు ఏం చేయాలి, కేంద్ర అధికారులు ఏం చేయాలి అందులో. సార్ ఒక్క నిమిషం సార్, ఇది ఎక్కడే మీరు చూడాలి. 31వ అధ్యక్ష ముందు వెబ్సైట్లో ఏం పెట్టారంటే రాష్ట్ర స్థాయి అధికారులు చేయాలని పెట్టారు అధ్యక్ష. ఆయన కేంద్ర స్థాయి అధికారులు చేయాలని పెట్టాడు అధ్యక్ష. ఆయన కేసు వేయడానికి అది పెట్టి కేసు వేసిన తర్వాత వెబ్సైట్ నుంచి ఆ కండిషన్ తీశారు అధ్యక్ష. ఎవరు చేశారు ఇది?
అంటే ఐటీ వింగ్ చూస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఆయన చేసినటువంటి లోపం కారణంగా ఆయన అవినీతికి పాల్పడడం వలన ఈరోజు ఈ రాష్ట్రానికి 1000 కోట్ల ఆదాయం ఈరోజు ఈ రాష్ట్రానికి రాకుండా పోయింది అధ్యక్ష. దయచేసి ఈ సభ ద్వారా గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకొని వచ్చేది ఏదైతే మనం పెట్టుకున్నటువంటి ఈ ఉన్నాయో ఇవన్నీ కూడా అమలు పరిచేటటువంటి దాంట్లో జరుగుతున్న లోపాలని ఎవరైతే నేను ఇందాకే చెప్పాను అధ్యక్ష, ఒక కమిషనర్ గారు ఆయన అపీలేట్ కమిషనర్ గారు గత ప్రభుత్వంలో అధ్యక్ష అయిపోయింది అధ్యక్ష ఓన్లీ 1 minute ఐ విల్ కన్క్లూడ్ ఓన్లీ 1 minute ఓన్లీ 1 minute ఐ విల్ కన్క్లూడ్ ఓన్లీ 1 minute ఐ విల్ కన్క్లూడ్. ఎవరైతే అధికారం ఉన్నారో అధ్యక్ష ఆయన గడచినటువంటి ప్రభుత్వంలో వాళ్ళకి అండదండలుగా ఉంటూ బాపట్ల ఎమ్మెల్యే సీటుకి ఎంపీ గారి సీటుకి ఆయన ప్రయత్నాలు చేశారు అధ్యక్ష అధికారి. ఈ రోజు కూడా అదే అధికారి ఆ సీట్లోనే కొనసాగుతూ ఉన్నారు అధ్యక్ష. ఇప్పటికి కూడా సాక్షి పేపర్కి ఆదాయం వచ్చినా ఆదాయం రాలేదని తప్పుడు రిపోర్ట్స్ని మన ప్రభుత్వం తాలూకా ప్రతిష్టని దిగదార్చే విధంగా మరి అభూత కల్పనలతో సమాచారం ఇస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయనేది నా దృష్టికి వచ్చింది అధ్యక్ష. ఈ సభ ద్వారా మరి గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకొని వచ్చాము. వీటన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో ఇంటి పేరు దమ్ము, అందుకనే చెప్పా దమ్ము అంటే ఆ అధికారం అందరికీ తెలుస్తుంది. ఆయన బాపట్ల ఎంపీ సీటు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి అడిగారు అధ్యక్ష. బహుశా రేపు కూడా అదే దీంతో అంటగాగుతూ ఉన్నారు అధ్యక్ష. ఆయన మధ్యాహ్నం ఉదయం సాయంకాలం కూడా వెళ్ళి అక్కడే తిరుగుతూ ఉంటారు అధ్యక్ష తాడేపల్లి ప్యాలెస్ దగ్గర. కాబట్టి ఇటువంటి అధికారులను పెట్టుకొని మనం రాష్ట్రానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా మరి వ్యవహరిస్తున్నటువంటి విధానాన్ని ఈ సభ ద్వారా గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకొని వస్తూ వీటిపైన చర్యలు తీసుకొని రాష్ట్ర ఆదాయాన్ని పెంచేటటువంటిది. ఎందుకంటే ఈ రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో 55% కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచే వస్తుంది అధ్యక్ష. ఇంకా దీన్ని పెంచడానికి అనేక అవకాశాలు ఉన్నాయి అధ్యక్ష. వాటిపైన చర్యలు తీసుకోవాలని ఈ డిమాండ్ ద్వారా నేను డిమాండ్ చేస్తూ ఈ సభ ద్వారా మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. ఆయన డిమాండ్ మీ ఆదాయం పెంచుకోమంటున్నారు సార్, సంతోషం. ఇప్పుడు డిమాండ్పై జరిగిన చర్చకు మంత్రుల స్పందన. ముందుగా ఆర్ఎండ్బి మినిస్టర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. దాదాపుగా 12 మంది సభ్యులు ఈరోజు